మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొండి కాదు జగమొండి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చిన సింగిల్ స్టేట్మెంట్ ఇది. విచిత్రం ఏంటంటే 4.5 నిమిషాల డ్రాగన్ గ్లిమ్స్ ఎంత వైరల్ అయిందో అదే టైం లైన్లో వచ్చిన ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూ అంతకంటే వైరల్ అయింది. ఎందుకంటే అందులోనే చాలా విషయాలు రివీల్ చేశాడు ఈ డైరెక్టర్. ఇప్పటి వరకు 14 కిలోల వెయిట్ తగ్గిన ఎన్టీఆర్ అన్న ప్రచారంతో తప్పును సరిచేశాడు. ఇక ఎన్టీఆర్ ముఖంలో కండ తగ్గడం కోసం ఎంత రిస్క్ చేశాడో తేల్చాడు. అసలు సిసలు దేశభక్తి సినిమా డ్రాగన్ అన్న ఒక్క మాటతో అండర్ కవర్ కాన్సెప్ట్ వాడారు అనే ఊహాగానాలు పెరిగాయి. అండర్ డాగ్, అండర్ కవర్ ఈ రెండు ఐడియాలే డ్రాగన్ మూవీ కథకి పునాదులా. ఇంతవరకు ఈ ఫార్ములాలను విడివిడిగా వాడారు. కానీ హాలీవుడ్ లో కూడా ఈ రెండు ఫార్ములాలు ఒకే సినిమా మీద ప్రయోగించలేదా? డ్రాగన్ ప్రపంచ సినిమాగా ఈ కోణంలో రికార్డ్ క్రియేట్ చేయడం కన్ఫర్మా? ఇంతకీ ఏంటా రెండు ఫార్ములాల మిక్చర్ ప్రయోగం? హ్యావ్ ఎ లుక్. ఎన్టీఆర్ మొండి కాదు జగమొండి. తన లుక్ విషయంలో, హెల్త్ రిస్క్ విషయంలో, ప్రతి అంశంలో తను మాటిస్తే సెట్ లో తూటా పేలాల్సిందే. ఇదే మాట ప్రశాంత్ నీల్ అనటంతో ఆ మాటలే ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఇంతవరకు డ్రాగన్ కోసం ఎన్టీఆర్ 14 కిలోల వెయిట్ తగ్గాడనుకున్నారు. కానీ 14 కాదు, 15 కిలోల వెయిట్ ని కేవలం 4 నెలల గ్యాప్ లోనే తగ్గాడట ఎన్టీఆర్. ఈ ఒక్క మాటతో తన లుక్ వెనకున్న చాలా రూమర్స్ కు బ్రేకులు పడ్డాయి. బరువు తగ్గే క్రమంలో హెల్త్ ఇష్యూ వచ్చిందని చాలా మంది కామెంట్లు చేశారు. వార్ 2 మూవీలో సన్నగా కనిపించినప్పుడు తర్వాత కొన్ని యాడ్స్ లో ఎన్టీఆర్ ముఖంలో కలదగ్గిందన్న మాటలు కూడా వినిపించాయి. అప్పుడు కూడా బరువు తగ్గే క్రమంలో ఎన్టీఆర్ హెల్త్ రిస్క్ లో పడింది కాబట్టే డ్రాగన్ షూటింగ్ మధ్యలో ఆగిందని కూడా అన్నారు. అవన్నీ ఇప్పుడు గాలి మాటలు, కుళ్ళు కామెంట్స్ అని తేలిపోయాయి. నిజానికి డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ వేసిన 2 పాత్రల్లో ఒకటి లూగర్. ఆ పాత్ర చాలా కఠినాత్ముడిదని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం తన ముఖంలో కండ కరిగి కఠినత్వం కొట్టొచ్చినట్టు కనిపించాలి. అందుకోసమే 15 కిలోల వెయిట్ తగ్గాల్సి వచ్చిందట. కేవలం 10 ప్యాక్ కోసమో 6 ప్యాక్ కోసమో ఈ ప్రయత్నం కాదని తెలుస్తోంది. ముందు ముఖంలో కండ కరిగి మరీ రగుడుగా కనిపిస్తే ఆ తర్వాత మజిల్స్ పెంచి మరింత లుక్ మార్చొచ్చని ప్రశాంత్ నీల్ అన్నమాట కోసం నిజంగానే హెల్త్ ని రిస్క్ లో పెట్టాడు ఎన్టీఆర్. అన్నట్టుగానే తన లుక్ తో దర్శకుడికి షాక్ ఇచ్చాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని ఇప్పుడు గ్లిమ్స్ తో షేక్ చేస్తున్నాడు. అంతేకాదు, ఇది ప్రశాంత్ నీల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ పేట్రియాటిక్ మూవీ అన్నాడు. అంటే ఇందులో ఎన్టీఆర్ దేశభక్తుడిగా కనిపిస్తాడా అంటే లూగర్ పాత్రలో తను వేసింది అండర్ కవర్ ఏజెంట్ పాత్ర. ఈ డౌట్లకు కారణం ప్రశాంత్ నీల్ స్టేట్మెంట్లే. అంతేకాదు, ఇది ఒక అండర్ డాగ్ కథని కూడా తెలుస్తోంది. తండ్రి అండర్ కవర్ అయితే తన వారసుడిగా డ్రాగన్ వచ్చి అండర్ డాగ్ రోల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. అసలు అండర్ కవర్ ఏజెంట్లు, అండర్ కవర్ కాప్ అంటేనే హిట్ ఫార్ములా. ఈ అండర్ డాగ్ రోల్లో హీరో కనిపిస్తే ఎమోషన్ సెన్సేషన్ గా మారుతుంది, గుండెల్ని పిండేస్తుంది. అలాంటి ఈ 2 ఫార్ములాలు ఒకే మూవీ డ్రాగన్ లో ఉండటం అంటే ఈసారి ప్రశాంత్ నీల్ కథ కదిలిస్తుంది, వణికిస్తుందని తేలిపోతుంది. ఫ్యాన్స్ లో కూడా ఊపు మొదలైంది.